ఇప్పటివరకు మన పేపర్లో వచ్చిన అంశాలని క్షుణ్ణంగా చదివాం, పరిశీలించాం. ఇప్పుడు ఇదేం సంబంధించి మనకు విశ్లేషణలో పాల్గొనడానికి స్టూడియోలో గెస్టులు ఉన్నారు. వారితో అడిగి మాట్లాడి తెలుసుకుందాం. చిరుమల్ల రాకేష్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి రాకేష్ గారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్టు విజయ్ నారా గారు ఉన్నారు. నమస్తే అండి విజయ్ గారు. రాకేష్ గారు, ముందు మీ నుంచి స్టార్ట్ చేస్తా. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి, దాన్ని ఎలా చూడాలి మనం? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి మీకు, అదేవిధంగా కిరణ్, విజయ్ గారికి, టీనిస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్రంలో అంటే ఏం జరుగుతుంది అనేది ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది. ఒకటి ప్రధానంగా ఏదైతే ఈరోజు కంప్లీట్ తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి నీటి వనరులన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టే దిశగా, చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టే దిశగా రేవంత్ రెడ్డి గారు డ్రైవ్ చేస్తున్నారన్న విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడిప్పుడే అర్థం కావడం జరుగుతుంది. అక్కడ జరుగుతుంది ఏంది, మనం డ్రా చేసుకోవాల్సిన వాటర్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ చెరువులన్నీ ఎండిపోయినాయి, చెర్లలో నీళ్ళు వర్షాభావ పరిస్థితి ఉంది, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయలే ఇప్పటివరకు. కానీ అదే టైంలో మరి ఇక్కడ మిగులు జలాలు లేనటువంటి జలాలు, ఇక్కడ మనం మోటార్లు ఆన్ చేయడానికి అక్కర్రాని జలాలు, కాళేశ్వరం ఏది మేడిగడ్డ దగ్గర అక్కర్రాని జలాలు నీకెందుకు ఆంధ్రప్రదేశ్ పోగానే మిగులు జలాలు లెక్క కనిపిస్తున్నాయి? నువ్వు ఎప్పుడైతే ఇక్కడ వాడతలేవో, ఎప్పుడైతే వాటర్ను వినియోగించుకుంటలేవో ఆటోమేటిక్గా అక్కడికి వరదనే పోతుంది కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసిండు, ఎక్కడికక్కడికి ఆనకట్టలు కట్టి ఆ నీటిని అంతా కూడా తోడి చెర్లలో నింపిండు మన తెలంగాణ చెర్లల్లో. కానీ ఈరోజు ఏం చేస్తారు మీరు, మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి పోవాలని చెప్పేసి గేట్లన్నీ ఓపెన్ చేసి అవి ఖరాబ్ అయినాయని. ఇప్పుడు అన్నారం సుందిలని అయితే మంచిగానే ఉన్నది కదా, మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజ్ ఒక పిల్లరే కదా కుంగింది, ఒక పిల్లర్ కుంగినంత దాన్ని రిపేర్ చేసుకోవాలి. 2 సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇంతవరకు రిపేర్ మొదలు పెట్టలేదు, దాన్ని ఏం చేయాలి. కానీ నీళ్ళన్నీ మొత్తం కూడా కిందికి వెళ్ళిపోవాలి. ఆ కిందికి వెళ్ళిపోయిన నీళ్లు వృధాగా పోతున్న నీటి ఆంధ్రప్రదేశ్ చూపెట్టి ఆ నీటిని వినియోగించుకోవడానికి బంకచెర్ల ప్రాజెక్ట్ కట్టాలి. మరి బంకచెర్ల ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినప్పుడు ఈ అంశాన్ని నిరంతరం చర్చలో పెట్టినప్పుడు వాళ్ళకి అర్థం కాలే. ఎప్పుడైతే ఢిల్లీకి పోయారో, ఢిల్లీకి పోయిన తర్వాత వాళ్ళకు స్పష్టత రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు తోటి మీటింగ్లో ఎప్పుడైతే మంత్రులు పాల్గొన్నారో, అరే మనం మోసపోతున్నాం అన్నటువంటి ఒక సోయి వచ్చింది వాళ్ళకు. సోయి వచ్చినా కానీ గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే మా మంత్రి పదవులు ఏడబోతే ఆఫీసర్లు మాకు వినకుండా ఏడబోతారు అని ఆ పంచాయతీ నడుస్తుంది. కాబట్టి నేనేమంటానంటే బంకంచెర్ల అనేది కంప్లీట్గా తెలంగాణ నీటి వనరులను దోసుకుపోయేటువంటి ప్రాజెక్టు, గోదావరి నీటిని మొత్తాన్ని కూడా తీసుకుపోయేటువంటి ప్రాజెక్టు. గతంలోనే ప్రాణహిత నది మీద, సబ్ రివర్ మీద ఎవరైనా బ్యారేజ్ కట్టాడా మొత్తం తెలంగాణకు నీళ్ళు ఇస్తారా? మనం కేసీఆర్ గారు చేసింది ఏంది, ఒక్కటి కాదు 3 అంటే 3 బ్యారేజ్ అంటే వరుసగా అన్నారం సుందిల్లా అంటే మేడిగడ్డ కానించాలి మొదలు పెడితే అన్నారం సుందిల్లా కట్టిండు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం ఆలోచించారు, ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలి. ఈరోజు ఎన్ని దుస్థితులంటే రైతులకు మొత్తం ఇప్పటికీ 4 సార్లు అయితే ఒకసారి కేసీఆర్ జమ చేసిన పైసలే వేసారు రైతు బంధు. ఆ తర్వాత 2 సార్లు ఎక్కొట్టిరు. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయని మొన్న వేసారు 9,000 కోట్లు. ఇప్పుడు నువ్వే చెప్తాను, కాంగ్రెస్ పార్టీ చెప్తాను, ఎంతకు లెక్కకు 6,000 చొప్పున వేస్తే, 12,000 సార్లకి వేస్తే 6,000 చొప్పున వేస్తే నువ్వు 2 సార్లకు వేసిన దాంట్లోనే 9,000 కోట్లు అన్నావు. మరి 2 సార్లు ఎక్కొట్టిన దానికి ఎంత అవుతుంది మరి? అది కూడా 18,000 కోట్లు అయితే కదా. అదొక లెక్క అయితే పైన నువ్వు 15,000 ఇస్తా అని చెప్పేసి కొట్టినటువంటి 3,000 రూపాయలు ఉంటాయి కదా. ఇప్పుడు 12,000 అన్నావు, 12,000కు ఒక సంవత్సరానికి వేసింది, ఒక పంటకు వేసింది 6,000 నువ్వు, అంటే 1,000 రూపాయలు పెంచేసినావు. కేసీఆర్ 5,000 రూపాయలు ఇస్తే నువ్వు 6,000 రూపాయలు వేసినావు. అంతే తప్పితే కొత్తగా చేసింది ఏం లేదు. దాన్ని కూడా లెక్కేసుకుంటే దగ్గర ఒక 25,000 కోట్ల రూపాయలు ఇక్కడనే రైతులకు ఎక్కొట్టినటువంటి దాఖలాలు ఉన్నాయండి. ఇవన్నీ ఒక అంశం అయితే, రెండో అంశం ఏంది, నీళ్లు. మొన్న మనం వానాకాలంలో ఎండాకాలంలో చూస్తేనేమో అకాల వర్షాలు వచ్చి పంటలన్నీ నష్టపోయినాయి, అప్పుడు నీళ్లు లేవు, అరిగోసపడరు. ఈరోజు బాయిలు ఎండిపోయినాయి, చెర్లు ఎండిపోయినాయి, నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఇంకో దిక్కమో ఊర్లలో యూరియా దొరుకుతలేదు. యూరియాకు లైన్లు కడతారు, చెప్పులు పెడతారు, వానలు తడతారు, కానీ ఏం లాభం, ఇప్పటికి కూడా యూరియా దొరుకుతలేదు. దానికి ఏమంటారు, మళ్ళీ ఇద్దరు కలిసి తిట్టుకుంటారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి తిట్టుకుంటారు తప్పితే ఎక్కడా కూడా వీళ్ళు ఇంతవరకు రైతుల గురించి ఆలోచించాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిరంతరం రైతుల గురించి ఆలోచించేవాడు, రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుందని ఆలోచించేవాడు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 8 లింకులు ఉంటే 7 లింకులు అట్లనే సజీవంగా ఒకటే ఒక లింకు మార్పులు చేర్పులు రీడిజైనింగ్ జరిగింది. అంతే తప్పితే మొత్తం
కాళేశ్వరం ప్రణాళిక చేవేళ్ళ ప్రాజెక్టు అంటే డిజైన్ మార్చిండు. ఏడ మార్చిండు? 4 టీఎంసీలు ఉన్నా కానీ 40-50 టీఎంసీలు చేసిండు. ఏదైతే మల్లన్న సాగర్ ఉండే అక్కడ 2 టీఎంసీలో 3 టీఎంసీలో పెడితే అట్లా కాదు, మనం ఒక పెద్ద రిజర్వాయర్ ఉండాలి, హైదరాబాద్ పక్క పండి అని అది మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, ఆ రిజర్వాయర్ సైజులు పెంచిండు. అనంతగిరి కావచ్చు. నేనేమంటాను అంటే ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోయిండు. అంటే దాని సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోయిండు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఇంతవరకు ఒక్క సిమెంట్ బస్తా కొనలేదండి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి. ఒక ప్రాజెక్టు కట్టడానికి ఒక సిమెంట్ బస్తా కొనలే, ఒక ఇటుక పెట్టలే, ఏమన్నా అంటే ఇది కడతా అది కడతా, కనీసం కొడంగల్ లిఫ్ట్ కూడా మొదలు పెట్టలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ గారు కంప్లీట్ చేసిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆల్రెడీ మోటార్లు కూడా ఆన్ చేసి వచ్చింది సార్. ఆ మోటార్లు కూడా ఇప్పటికీ ఆన్ చేయలే. మొన్న కూడా ఏదైతే మొత్తం లక్షలాది మందితో తరలి వస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలోనే హరీష్ అన్న చెప్తే కలవకుర్తి మోటార్లు ఆన్ చేశారు. తుమ్మిళ్ళ మోటార్ ఇంకా ఆన్ చేయలే. అంటే నేనేమంటున్నా, అక్కడ ఉన్నటువంటి భీమే నెట్టంబాడు అంటే ప్రతి ఒక్క ఏదైతే ఉన్నాయో పంపులన్నీ ఆన్ చేసుకుంటూ పోతే షెర్లన్నీ నిండుకుంటూ పోతాయి కదా. నీకు ఆడ నీ కృష్ణాలు నీళ్ళు వస్తాను, నీళ్ళు మొత్తం పోయిన తర్వాత నేను పంపులు ఆన్ చేస్తానంటే ఎట్లయితుంది? కాబట్టి ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు, గమనిస్తున్నారు. ప్రజలు ఎక్కడైతే వీళ్ళు ఏదైతే మాకు 10,000 కాడ 15,000 ఇస్తామని, షాదీ ముబారక్ అంటే ఏది కళ్యాణ లక్ష్మి అంటే ₹1,00,000 కాడ తులం బంగారం ఇస్తా అంటే 2 లక్షలు దాదాపుగా ఇస్తా అని చెప్పి, పెన్షన్ 2,000 ఉన్నది 4,000 చేస్తా అని ఇష్టం నోటికొచ్చిన అబద్ధాలను ఆడిరు. అంతేందుకని ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఏ దేవుడు కనిపిస్తే దేవుడి మీద ఒట్టు పెట్టచ్చు. కాబట్టి ప్రజలను మోసం చేసిండు, దేవుళ్ళను మోసం చేసిండు. మొత్తం మోసమే కాంగ్రెస్ పార్టీ పని. దానికి మోసానికి నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి. రైట్. ఎందుకంటే ఆల్రెడీ ఓసారి ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి మోసగాడే రేవంత్ రెడ్డి. ఆ మోసగాన్ని తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే మోసం చేయకపోతే ఏం చేస్తాడు? ఆయన మోసం చేయడానికి స్పష్టతతో ఉన్నాడని ఇప్పటికి మోసం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నది ఒక మోసం. రైట్. లోతైన విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఏదైతే గత ప్రభుత్వ బీఆర్ఎస్ సహాయంలోనే ప్రాజెక్టులన్నీ కట్టారు, నీళ్లు కేసీఆర్ ఇచ్చారు. ఆ నీళ్ళని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల్లాగా పక్క రాష్ట్రానికి అప్పగించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి రాకేష్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే రైట్. విజయ్ గారు, ఏదైతే బనకచెర్లకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటారు, లేకుంటే మళ్ళీ ఇచ్చంపల్లి అంటారు, ఇదంతా దేనికి గందరగోళం సృష్టించడానికేనా? బనకచెర్ల ప్రాజెక్టు తోటి తెలంగాణ సమాజంలో మరొక రకమైనటువంటి చైతన్యము, ఒక పెద్ద చర్చ జరుగుతున్నటువంటి అంశం. తెలంగాణకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ నీటి వనరులు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే బనకచెర్లతోటి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కును వదులుకుంటున్నది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఆ హక్కును వదులుకునేది కూడా కనీసం ఫైట్ చేయట్లేడు. హక్కును కాపాడుకోవడానికి ఏం చేయాలో తెలియక మొత్తం సరెండర్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరికి సరెండర్ అయ్యారు? పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యకు సరెండర్ అయినటువంటి విషయం పూర్తిగా కనిపిస్తుంది. అక్కడ కూడా ఏం ట్రీట్ చేస్తున్నారు? మన ఢిల్లీకి పోయినటువంటి చర్చలలో రేవంత్ రెడ్డి గారిని ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్రీట్ ఎలా చేశారంటే తన మంత్రివర్గ సహచరుడిలాగా ట్రీట్ చేసినటువంటి విషయం మనం కనపడుతుంది. ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అలాగే వివరించారు. తనకు ఆయనే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రే తనకు రాజకీయ భవిష్యత్తు కల్పించారు అనే దాంతోటో మరి ఏ రకమైనటువంటి దాంతోటో కానీ ఆయన 2 రాష్ట్రాలకు ఆయన ముఖ్యమంత్రి, ఓవైపు రామానాయుడు, ఓవైపు రేవంత్ రెడ్డి, ఇద్దరు మంత్రివర్గ సహచరుల్లాగానే బిహేవ్ చేసినటువంటి వ్యక్తి. ఇది ఒక తెలంగాణ అస్తిత్వానికే దెబ్బ. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లస్ దేశానికి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ మనం డబ్బులు ఇస్తున్నటువంటి స్టేట్ కూడా మనదే. మొత్తం లొంగిపోయి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులను చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి విషయం కనిపిస్తుంది. దీంతోటే కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఈయన పూర్తిగా తెలుగుదేశము చంద్రబాబు నాయుడు అండదండలతోటే వచ్చిందనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందనేది మనం కొంతమంది కాంగ్రెస్ నాయకులు బయటపడుతున్నటువంటి సందర్భంలో కనిపిస్తుంది. అందుకే హక్కులను పూర్తిగా పోనన్న వ్యక్తి, అంతకుముందు అదేంది నేను పోను అన్నటువంటి వ్యక్తే మళ్ళీ ఢిల్లీకి సడన్గా పోయి లీకులు ఇచ్చి మొత్తం బనకచెర్లకు సంబంధించి ఒక టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసుకొని రావడం. అందులో కూడా మళ్ళీ అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు. అవతల వైపు ఉన్నటువంటి మంత్రి ఏమో బనకచెర్ల మీదనే జరిగింది అంటారు,
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయిలో అసలు జరగలేదంటారు. ఈ అంశము లోతుగా ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో బనకచెర్లలో ఇంత అన్యాయం జరిగింది, పూర్తిగా ఈ రకమైనటువంటి తెలంగాణ హక్కులన్నింటినీ వదులుకున్నటువంటి పరిస్థితిలో అక్కడ పోయి ఆ టెక్నికల్ కమిటీకి ఒప్పుకున్నారు అనేది ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో నెక్స్ట్ డే మళ్ళీ బూతులు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ఏదంటే విమర్శలు చేసుకోండి. ఏదైతే ఈ బనకచెర్లది నీటిపారుదల రంగము అస్తిత్వం మీద తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ మొదలవుతుందనేది గ్రహించి మరి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏనో లేకపోతే ఏనో తెలియదు, కానీ ఓ తొండికూత కూస్తే ఇష్యూ అంతా దాని మీదనే చర్చ జరుగుతుంది రాష్ట్రంలో అనేది తెల్లారి చిట్చాట్లో తొండికూతలు కూయడం పెట్టిండు. ఆడ తొండికూతలు కూసిరు. ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చి నాగర్ కర్నూలులో ఉన్నటువంటి మీటింగ్లో కూడా తొండికూతలు కూసి ఇష్టం ఉన్నటువంటి బూతులు మాట్లాడి ఇష్యూని డైవర్ట్ చేసే ఒక ప్రణాళిక రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు కలిసి తెలంగాణ మీద చేస్తున్నారు అనేది మనం తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా తన అస్తిత్వాన్ని, ఒక ముఖ్యమంత్రి తెలంగాణ అస్తిత్వాన్ని మరింత గట్టిగా చాటాలి. భారతదేశంలో తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తిగా మరుగునపరిచి నేను చంద్రబాబు సహచరుడిని, చంద్రబాబు మంత్రివర్గంలో నేను సభ్యుల్లాగా వ్యవహరిస్తా అంటే తెలంగాణ సమాజము ఊరుకోదు. ముందు కాంగ్రెస్ పార్టీలో వస్తుంది. ప్లస్ దీంట్లో ఇంకొక ఆర్థికపరమైనటువంటి అంశం కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడితే ఏంటంటే వీళ్ళు అది ఆర్థికపరమైనటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు 80,000 కోట్లే చెప్తున్నప్పటికీ భవిష్యత్తులో దాన్ని ఎస్కలేషన్ చేసి 2 రాష్ట్రాల్లో ప్లస్ కేంద్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ ఖర్చు కోసం తీసుకోవాలనేటువంటి ఒక ప్రణాళిక ఉందనేది కొంతమంది నాయకులు నీటిపారుదల నిపుణులతో మనం మాట్లాడినటువంటి సందర్భంలో చెప్తున్నటువంటి అంశం కనిపిస్తుంది. అందులో ఈయన అన్ని బేరాలు కుదుర్చుకొని వచ్చి మాకేం లేదా అనేది కాంగ్రెస్ పార్టీలో క్వశ్చన్ నిన్న నుంచి అందుకే వస్తుంది కదా. రాజగోపాల్ రెడ్డి నిన్నటి దాకా ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడే ఎందుకు లేదు? ఈ బనకచెర్ల విషయం బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నీటిపారుదలకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి ఏంది అసలు ఇంత లొంగిపోయి ఉంటున్నాడు, మొత్తం మన తెలంగాణ ముఖ్యమంత్రిలాగా వ్యవహరించట్లేడు, చంద్రబాబుకు అనుచరుడిలాగా ఎందుకు వ్యవహరిస్తారు అనేది వాళ్ళు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఒక్కొక్కరు ఓహో ఇది ఇంట్లో వెనుక మొత్తం ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉన్నాయి అనే దాంతో క్రమంగా ఒక్కొక్కరు బయటపడుతున్నటువంటి అంశం కనపడుతుంది. అందుకే తెలంగాణ సమాజం గ్రహించాలి. ఒకటి నీటి హక్కులు పోతున్నాయి. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి తన అస్తిత్వాన్ని గట్టిగా చాటాల్సిన చోట పూర్తిగా లొంగిపోయి ఉంటున్నటువంటి సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెడుతున్నటువంటి అంశాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది తెలంగాణ సమాజం గ్రహించాలి. తెలంగాణ సమాజం ఈ రకమైనటువంటి ప్రవర్తిస్తే ఏ రకమైన ఒక ముఖ్యమంత్రి ప్రవర్తించే తీరు అట్లుంటుందండి. చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ నాకు 2 కళ్ళు 2 రాష్ట్రాలు సమానం అంటున్నటువంటి సిచ్యువేషన్. ఎవరైనా 2 రాష్ట్రాలు సమానం, ఆయనకేం సంబంధం? తెలంగాణకు సంబంధించి ఆ ముఖ్యమంత్రి ఆయన చూసుకోవాలి. నాకు 2 రాష్ట్రాలు సమానం అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా అంటారు? సహచరుడు అన్నట్టుగా. ఆయన ముఖ్యమంత్రి రామానాయుడు అండ్ రేవంత్ రెడ్డి ఆయన కింద సహచరులు, మంత్రివర్గ సహచరులు. ఆయనకంటే ఎక్కువ మనం జీడిపి ఎక్కువ, జిఎస్డిపి మనం ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాం దేశానికి. మనం దేశాన్ని సాగుతున్న రాష్ట్రాల్లో వాళ్ళకంటే ఎక్కువ మనం ముందడుగులో ఉన్నాము. ఇట్లాంటి సిచ్యువేషన్ అంతా వదిలిపెట్టి ఇంత అసలు ఇంకొకటి నీళ్ళ హక్కుల బనకచెర్లను ఆయన తాకట్టు పెడుతుండనే బాధ ఉంది. ఆ బాధ కంటే రేవంత్ రెడ్డి నేను మంత్రివర్గ సహచర్యాన్ని వ్యవహరిస్తున్న బాధ, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణకు సంబంధించి బాధ ఎక్కువ ఉందండి. ఓ ముఖ్యమంత్రి అంత ఘోరంగా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహరించడం అనేది ఆ బాధ ఎక్కువ ఉన్నది. ఆ బాధ తెలంగాణ సమాజంలో ఇంత చిల్లరగా, ఇంత చీపుగా లొంగిపోయి మొత్తం తెలంగాణని ఆయన దగ్గరే తాకట్టు పెట్టినట్టు వ్యవహరించడం అనేది మంచిది కాదు. ఇది తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, విశ్లేషణ కంటిన్యూ చేద్దాం. ఏదైతే ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ హక్కుల్ని తాకట్టు పెడుతున్నారని చెప్పేసి విజయ్ గారు క్లియర్ కట్గా చెప్తున్నారు. విశ్లేషణ కొనసాగిస్తున్నాం. రాకేష్ గారు, ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో యూరియా కొరత ప్రతి గ్రామాన్ని పట్టిపీడిస్తున్నటువంటి అంశం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. ఏదైతే 10 ఏళ్ల క్రితం ఏదైతే వచ్చిందో మళ్ళీ ఇప్పుడు అదే క్యూ లైన్లో ఉండడం, చెప్పులు పెట్టడం అనే సంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొచ్చినటువంటి అంశం, దీని ఎలా చూడాలి? నిన్న అంటే మనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి ఎదురుదాడి చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు. నేనేమంటున్నానంటే ఈరోజు ఏదైతే మన పేపర్లో వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో, హన్మకొండ జిల్లా, మొగుళ్ళపల్లి
భూపాల్పల్లి జిల్లా, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, నవాపేట మహబూబ్ నగర్, అదేవిధంగా ఇల్లందు మన కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. కాబట్టి ఈ పేర్లతో సహా చెప్తున్నాం మనం. ఎక్కడైతే యూరియా కొరత ఉన్నదో కంప్లీట్గా యూరియా దొరకనటువంటి పరిస్థితి, రైతులందరూ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పాస్బుక్కు ఒకటే బస్తా ఇస్తారు, అంటే ఎకరానికి బస్తా కూడా అది దొరుకుతుంది, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి మొత్తం కూడా బ్లాక్ మార్కెటింగ్ చేస్తారు. బ్లాక్ మార్కెటింగ్ ఎవరు చేస్తారో మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తారు. ఈరోజు మొత్తం కూడా ఒకటే పని పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏదైతే తెలంగాణ మొత్తాన్ని అయితే దోపిడీ చేసి పక్క రాష్ట్రానికి ఇచ్చేయడం, జల దోపిడీ చేసి పక్క రాష్ట్రానికి ఇచ్చేయడం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆర్ఆర్ ట్యాక్స్లు వేసేసి, నేను కాదు ప్రధానమంత్రి, ఆర్ఆర్ ట్యాక్స్లు వేసి మొత్తం రాహుల్ గాంధీకి కప్పం కట్టడం కాంగ్రెస్ పార్టీకి. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం అంతా యూరియాని బ్లాక్ చేయడం, విత్తనాలు బ్లాక్ చేయడం, లేకపోతే మొత్తం శాండ్ మాఫియా చేయడం, ఇవన్నీ కూడా ఒకటే పని పెట్టుకున్నారు. ఏంటంటే ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మాట్లాడే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు. ఈరోజు పరిస్థితి ఏంటండి, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఎందుకు యూరియా కొరత రాలే 10 ఏళ్ళు? ఈరోజు సడన్గా కేసీఆర్ గారి టర్మ్ అయిపోగానే ఎందుకు స్టార్ట్ అయింది? కేసీఆర్ గారు ఎప్పుడు కానీ అన్సీజన్లో, అంటే ఇప్పుడు మనకేదో జూన్ జూలై ఆగస్టు దాకా కొంత డిమాండ్ ఉంటుంది. యూరియా డిమాండ్ ఉన్నప్పుడు ఫ్యాక్టరీలకు కూడా ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్కడో గోదాములలో స్టాక్ చేసి పెట్టాలి. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు, పీక్ పీరియడ్లో కాకుండా పీక్ పీరియడ్లో కావాల్సింది కొనుక్కుంటూ, అదేవిధంగా అవసరం ఉన్నంత యూరియా తీసుకొచ్చి మన గోదాములలోనే స్టాక్ చేసి పెట్టాడు. రైతులకు నిరంతరం ఏం కావాలన్నా కేసీఆర్ గారు అందించడం జరిగింది. కానీ ఈరోజు యూరియా కొరత స్టార్ట్ అయిపోయింది, నకిలీ విత్తనాలు రాజ్యం వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు. కరెంటు 24 అవర్స్ ఉండలేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఏమనంటే లైన్ డౌన్ అయిందంటారు, జంప్ అయిందంటారు, ఫీడర్ జంప్ అయిందంటారు, లేకపోతే సబ్స్టేషన్లో కరెంట్ వస్తలేదంటారు. వాళ్ళు చెప్పే సమాధానాలన్నీ టెక్నికల్గా చెప్తారు. రైతులు పాపం దాన్ని కూడా తట్టుకోలేకపోతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ వాటర్ మొత్తం పడిపోయింది. ఎటు చూసినా కానీ రైతు కన్నీళ్ళే మిగులుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు వానమ్మ 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 ఒకసారన్నా వచ్చిపోయే వానమ్మ అని పాడుకుంటారు. ఆ పరిస్థితి మళ్ళొకసారి దాపురిస్తుంది తెలంగాణకు. అదేవిధంగా అంటే నేనేమంటున్నా అంటే ఎటు చూసినా కానీ మొన్న పంట కొనుగోలు ఏదైతే చేసిర్రో దానికి బోనస్ ఇస్తాం 500 రూపాయలు అన్నారు. ఇప్పటివరకు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నిజంగా నువ్వు బోనస్ వేసి ఉండేదంటే ఎవరికి రైతుకి ఎత్తావు కదా, రైతుకి వేసినప్పుడు నీ దగ్గర ఒక లెక్క ఉంటుంది కదా. ఇగో మన ఆర్థిక శాఖ నుంచి మా దగ్గర నుంచి గిన్ని పైసలు బోనస్ కింద రైతులకు పోయినాయి, ఒక కాగితం రిలీజ్ చేయి. ఏమనంటే నేను శ్వేతపత్రం రిలీజ్ చేస్తా అంటావు కదా, ఒక కాగితం రిలీజ్ చేయి. ఇంతవరకు ఒక్కరికి కూడా రాష్ట్రంలో బోనస్ పైసలు ఇవ్వలేదు. ఇంకా కొంతమందికి రైతు బంధు ఎక్కొట్టిర్రు. ఇప్పుడు కాలం కాక పంట ఖరాబ్ అయింది, వేసుకున్నారు, పంట ఖరాబ్ అయింది, దాన్ని బీడు భూమి కింద చూపించి వాళ్ళకి పైసలు కూడా వేయలేదు. ఇదొక దిక్కు నడుస్తుంది. కాబట్టి మొత్తం కూడా రైతాంగం కష్టాలు పడుతుంది. ఆ కష్టాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. ధాన్యం కొనుగోలు మనం చూసినాం, మొన్నటిదాకా ధాన్యం కొనుగోలు చేస్తుంటే రోడ్ల మీద ఉల్లార వస్తే వాన వచ్చింది, మొత్తం మొలకలు ఎత్తినాయి. ఈరోజు పరిస్థితి, అప్పుడేమో మొలకలు వచ్చినాయి, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అవి నారు పోస్తే తుకం పోసుకుంటే నారంతా మొత్తం ముదిరిపోయింది. ఆ నారు ముదిరిపోయిన నారు వేసుకోలేరు కదా, ఏం చేయాలి? ఇప్పుడు వాన లేదు, ఒక దిక్కమ్మ తుకం పోసుకుంటే నారు ముదురుతుంది, అంతకుముందేమో వాటిని తడిచిపోయినాయి. కాబట్టి ఎటు చూసినా కానీ రైతులు మొత్తం కూడా కష్టాల కన్నీళ్లతో ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఈరోజు రావాల్సినటువంటి ఫండ్స్ రావట్లేదు, రావాల్సినటువంటి యూరియా రావట్లేదు, రావాల్సినటువంటి విత్తనాలు రావట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా సమీక్షించుకోవాలి. వాటన్నిటి మీద పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ రైతాంగంతో కలిసి పోరాటం చేస్తుంది. నిన్న మనం చూసినాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే హరిప్రాయ నాయక్ ఆధ్వర్యంలో పోరాటం కూడా కొనసాగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నదో కంపల్సరీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా వెంటనే స్పందించాలి. కేంద్రం నుంచి యూరియా స్టాకును తీసుకొచ్చి రాష్ట్రానికి అందించాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. విజయ్ గారు, యూరియా తీరు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? యూరియాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక, ఒక వ్యూహం లేకపోవడము, నిరంతరం రాజకీయాలు బూతులతోటి డైవర్ట్ చేస్తున్నటువంటి దాంట్లో నిమగ్నమై ఉన్నారు తప్ప ముందుగానే అసలు ఇది ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి మే నుంచి మొదలవుతున్నటువంటి సందర్భంలోనే
ఈయన మార్చిల్నే సమీక్షలు పెట్టి కేంద్రం దగ్గరికి లెటర్లు పంపి కేంద్రం దగ్గర తీసుకోవాల్సినటువంటి ఏ నెలకు ఆ నెలకు మనకు రావాల్సిన ఎరువుల కోట వస్తుందా లేదా అని నిరంతరం ముఖ్యమంత్రి సమీక్ష చేయాలి. దాదాపు 49 సార్లు ఢిల్లీకి పోయినటువంటి వ్యక్తి 49 సార్లు ఢిల్లీకి పోతే ఎరువుల సమస్య కూడా పరిష్కరించలేరా? నేను ఇంతమంది మంత్రులను కలుస్తున్నా, ఇన్నిసార్లు ప్రధానమంత్రిని కలిసిన, రాష్ట్రం కోసం 100 సార్లు అయినా పోతా, 1000 సార్లు అయినా ఢిల్లీకి పోతా అంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం ఎరువులకు సంబంధించినటువంటి విషయంలో ఒక్క డిమాండ్ పెట్టి ఎందుకు తీసుకురాలేకపోయావు? మా నెలకు ఇంత ఎరువులు కావాలి అంటే ఇంత ఎరువులు ఎందుకు కేంద్రం నుంచి తీసుకురాలేకపోయారు? ఒకవేళ తీసుకురాలేకపోయినటువంటి సిచ్యువేషన్ మీకు ఉన్నట్లయితే బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, ఒక ఆయన కిషన్ రెడ్డి, ఒక ఆయన బండి సంజయ్. అరే రాష్ట్రంలో మీకు రాష్ట్రానికి సంబంధించిన బనకచర్ల పట్టదు, రాష్ట్రానికి సంబంధించిన ఎరువుల సమస్య పట్టదు, రాష్ట్రానికి సంబంధించిన నిధుల సమస్య పట్టదు. ఏమైనా 8 ఎంపీలు ఇచ్చి వేసుకొని పోదామనేనా? మాకు 8 ఎంపీలు ఇచ్చి రాజకీయంగా మాత్రం అన్నీ వేసుకోపోవాలి, మాకు 16 కావాలి, ఈడ అధికారం కావాలి అనేది మాత్రం రోజు చెప్తారు. ఈడ మాత్రం ఒక్క సేవ చేయరు, ఒక్క నిధులు తీసుకురారు. ఎరువులు తీసుకురానటువంటి 2 అధికార పార్టీలు, ఒక ఆయన 49 సార్లు ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయినటువంటి విషయం, 49 సార్లు ఢిల్లీకి పోయి ఎరువులు కూడా తీసుకురాలేదు. కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాటలు చెప్తారు తప్ప ఈ ఎరువులు తీసుకురాలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నది. నెలకి ఇంత కోట మిగతా రాష్ట్రాల కోట ఎందుకు ఇచ్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? గుజరాత్కు, ఇతర రాష్ట్రాలకేమో వాళ్ళకు అనుకున్న కోట మొత్తం ఇచ్చేస్తున్నారు. తెలంగాణకు ఎందుకు ఇస్తలేరు? అది ఎప్పుడైనా ప్రశ్నించిందా? ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశ్నించలేదు. వ్యూహం లేదు అసలు, ప్రణాళిక వ్యవసాయం వస్తుంది. ప్లస్ నిన్న రామగుండానికి సంబంధించి RFCL కూడా షట్ డౌన్ అయినటువంటి సిచ్యువేషన్. ఈ షట్ డౌన్ అవుతుంటే దాన్ని ఏ రకంగా నెక్స్ట్ ఎరువులు వేరే ఎక్కడి నుంచి తీసుకురావాలనేది ఓ లెటర్ రాసి ముఖ్యమంత్రి కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, 2 పార్టీలు ఫెయిల్ అయినాయండి. తెలంగాణకు అదే ఇప్పుడు పట్టినటువంటి మనకు శనిలాగా ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలు ఒక్కటి వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు తప్ప తెలంగాణ ప్రయోజనాలు ఎక్కడ కాపాడతలేరు. మళ్ళీ దేశానికి మనం డబ్బులు ఇస్తున్నాం మన శ్రమశక్తి తోటి, కానీ వీళ్ళు రిటర్న్ తీసుకురావడంలో 2 పార్టీలు విఫలమైనవి. వ్యవసాయానికి ఎరువులకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు వ్యూహము, ముందస్తు ప్రణాళిక పెట్టుకుంటే ఏ నెలలో ఎంత కోటా వస్తుంది, రాష్ట్రం నుంచి ఎంత తగ్గుతుంది, మనం ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది ఉంటుండే. ఇవన్నీ లేకనే ఈ ఎరువుల సమస్య, రైతాంగం లైన్లు చెప్పులు పెట్టేటువంటిది, తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు లైన్లో పెట్టుడు, పొద్దున పోయి దవాఖాన్ల ఓపీ చిట్టీలు తీసుకున్నట్టే ఉన్నది కనుక బాగా అర్జెంట్ ఉంటే ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ మళ్ళీ తీసుకొచ్చినటువంటిది మనం కళ్ళారా చూస్తాం. రాకేష్ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి అన్న పదం ఇప్పుడు గందరగోళం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే 10 ఏళ్ళు తానే సీఎం ఉంటానన్న దానిపైన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గరంగా ఉన్నారు, దాన్ని ఎట్లా చూస్తారు? ఒకటి రాజగోపాల్ రెడ్డి కాదండి, ఇప్పుడు దాంట్లో గతంలో మనం చూసాం కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అన్నారు 50 కోట్లు పెట్టేసి PCC పదవి కొనుకొచ్చుకున్నాడు అని చెప్పేసి. ఈరోజు వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఏమంటుండంటే నువ్వు అటెండర్ ప్రకటిస్తావు అని చెప్పేసి ఆయన అన్నాడు. 10 ఏళ్ళు కాదు కదా, స్వయంగా రేవంత్ రెడ్డి అన్నది ఏంటంటే నా కుర్చీకి 4 కాళ్ళు ఉంటే 4 కాళ్ళు 4 బట్టి గుంచుతారు, నన్ను ఎప్పుడు పడేద్దామని చూస్తారు అని అన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో దాని కల్చరే జనరల్గా ఏంటంటే సీఎంలను మార్చడం. తప్పకుండా అది జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో అందరికీ కూడా సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన తాపకు నువ్వు సీఎంగా ఉండగా మళ్ళీ నేనే ఉంటాను ఎందుకు చెప్పుకుంటాను? నువ్వు ఉండవు అన్నప్పుడు కదా నువ్వు చెప్పుకోవాల్సింది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే నాట్ ఓన్లీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ, మనం పక్కన కర్ణాటకలో కూడా చూస్తున్నాం. ఆయన సిద్ధరామయ్య కూడా నేనే సీఎం ఉంటా అని చెప్పుకుంటాడు, ఈయన కూడా నేనే సీఎం ఉంటా అని చెప్పుకుంటాడు. అంటే వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీ మీద కూడా నమ్మకం లేదు. కాబట్టి వీళ్ళని కాంగ్రెస్ పార్టీ నమ్ముతలేదు. మీరు ఒకటి గమనించండి, ఇన్నిసార్లు 40 సార్లు పోయింది కదా, ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తోటి ఫోటో దిగొచ్చిండు. ఇప్పుడు జనరల్గా కేంద్రానికి పోగానే అధిష్టానాన్ని కలిసేస్తారు కదా, ఈయన మోడీని కలిసిన సార్లు కూడా రాహుల్ గాంధీని కలవాలి. కాబట్టి ఇదంతా కూడా మనం చూస్తుంటే ఏంటంటే తాపకు తనకు తాను ధైర్యం చెప్పుకోనికి పబ్లిక్ రంగం నేనే ముఖ్యమంత్రి ఉంటా. అరే నువ్వు ముఖ్యమంత్రి కాదని ఎవడన్నాడు? ఇప్పుడు నువ్వే కదా ముఖ్యమంత్రివి. కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమైన పనులు ఏం చేస్తలేవు కాబట్టి ప్రజలు నిన్ను అసహించుకుంటారు. ఎందుకంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు మాట్లాడాలి, నీ మంత్రివర్గ సహచరులతో ఉండాలి. నువ్వొక మంత్రి లేక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి దగ్గర ఎట్లా కూర్చుంటావు? నా 2 కాళ్ళ అరే నువ్వేవాలే మాకు 2 కాళ్ళ సిద్ధాంతం చెప్పనీకి. నువ్వు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ప్రెస్ మీట్ ఈయన ఎట్లా పాల్గొంటాడు? కాబట్టి నేనేమంటానంటే ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ విషయాలు. కంప్లీట్గా రేవంత్ రెడ్డి అంటే ఇప్పటికీ ఆయన బానిస మనస్తత్వమే ఉన్నది.
నేను ఈ రాష్ట్రానికి నాయకుడిని, ఆయన ఏదైనా మీటింగ్ పెడితే ఏం చెప్తాడు? ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించో, లేకపోతే మేము ఇన్ని గ్యారంటీలు ఇచ్చినాం, ఇవన్నీ కంప్లీట్ చేసినాం, ఇవి చెప్పుకోవాలి. రాగానే ఏం చేస్తాడు? కేసీఆర్ని తిట్టిపోతాడు. కేసీఆర్ని తిట్టేది మనగడలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బంగాంచర్లలో ఫెయిల్ అయ్యిందని తెలిసిపోయింది. తెలిసిపోగానే నువ్వే హోంమంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి ఉండి ఏమంటాడు? లీకులు ఇస్తాడు. ఏదో డ్రగ్స్ వాడుతుర్రని ఆయన చుట్టూ రమ్మను. కేటీఆర్ గారు డైరెక్ట్ ఛాలెంజ్ చేసిర్రు, రానికి దమ్ముంటే చెక్ చేసుకో, నేను వస్తున్నా అన్నాడు. ఇప్పుడు మా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. నువ్వే చెకప్ అంటే ఆ చెకప్ నేను సిద్ధం అన్నాడు. మరి నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా? నువ్వు అన్న కామెంటు నిజం కాకపోతే నువ్వే హోంశాఖ మంత్రి కదా, మరి కేసులు పెట్టకుండా ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు నిజంగానే నీకు అది తెలిసి ఉండేది ఉంటే, నిజంగానే డ్రగ్స్ కొనుగోలు నడుస్తుందంటే మరి కేసు పెట్టనుంటివి. కేసు పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటికి ఏదో వస్తుంది. దాంట్లో కొంతమంది బఫున్గాళ్ళు జమైనరు. మొత్తం ఎవడైతే ఓడిపోయినాడో లేకపోతే కనిపించినోడో మరి ప్రజలు పట్టించుకున్న వాళ్ళంతా ఎక్కడో ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, కేటీఆర్ని తిట్టాలి. రైట్ విజయ్ గారు, దానికి గాంధీ భవన్ అడ్డగా పోయింది. గాంధీ భవన్ అడ్డలా నేనేమంటున్నానంటే అదే నేనేమంటున్నా, గాంధీ భవన్లో గాడ్సే భవన్గా మారిపోయింది. బూతులు మాట్లాడి కానీ మీ గాంధీ భవన్ ఉన్నది. అసంటి మాటలు మేము కూడా మాట్లాడగలుగుతాం. బచ్చగాడులు ఒక్కొక్కరికి గాంధీ భవన్లో కూర్చున్నానికి దమాక్ లేదు. ఏ జీవో ఎవడిచ్చిండో కూడా. హైడ్రా జీవోనట కేటీఆర్ పెట్టిండట. అవలగాడా దమాకు ఉంది దానికి? హైడ్రా పెట్టినోడు ఎవడు, అసెంబ్లీలో పెట్టింది ఎవడు, ఆ బిల్లు పాస్ అయింది ఎప్పుడో చూసుకోమని. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ లాంగ్వేజ్ అంతా కూడా మాకు మాట్లాడబుద్ధి అయితే లేదు, కానీ తప్పనిసరి పరిస్థితులలో మా రామన్నని తిట్టిరు కాబట్టి మాట్లాడుతున్నాం. కానీ మేమేమంటే అంతకంటే అద్భుతమైన భాష మేము మాట్లాడగలుగుతాం. కానీ తెలంగాణ ప్రజలకు ఆ కల్చర్, ఆంధ్రా నుంచి వచ్చేటువంటి కల్చర్ మనం అలవాటు చేయొద్దని, ఆంధ్రాలో జరుగుతున్నటువంటి భూత పురాణాలు ఇక్కడ జరగద్దని చాలా జాగ్రత్తగా మనం మాట్లాడడం జరుగుతుంది. దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ కల్చర్. ఒకవేళ మీరు ఇదే విధంగా పోతా అంటే ఆయన నెక్స్ట్ వచ్చేసి రాబోయే కాలంలో ఈ రౌడీలను, ఈ గూండాలను జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇండ్ల మీద దాడులు చేసుడు, కబ్జాలు చేసుడు, ప్లాట్లు ఆక్యుపై చేసుడు, వీళ్ళు చెయ్యని దందాలు లేకుండా అయిపోయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రైట్, రాకేష్ గారు కీలకమైన అంశాలను లేవనెత్తారు. ప్రధానంగా ఇది సవాళ్ళు ప్రతి సవాళ్ళు వస్తున్నాయి కానీ స్వీకరించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మొత్తానికి దాని గురించి మాట్లాడదాం. అలాగే హైడ్రా కమిషన్కి సంబంధించి గురించి మాట్లాడదాం. దాని విజయ్ గారు, ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈటెల రాజేందర్ కౌంటర్ ప్రతి కౌంటర్ ఇండైరెక్ట్గా కొన్ని సెటర్లు వేసినారు. బీజేపీలో కూడా ఇదంతా కొత్త అనుకోవాలా, పాత అనుకోవాలా? కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి అంతర్గత సమస్యలు ఊపందుకుంటున్నటువంటి ఈటెల రాజేందర్ గారి విషయం ఏంది? ఈటెల రాజేందర్ గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదు. రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని ఊహించుకొని రాష్ట్ర అధ్యక్ష పదవి నేనే, ఇక నెక్స్ట్ రాష్ట్రంలో పెద్ద పోస్టు మొత్తం నాయే అనేటువంటి లెవెల్లో ఈటెల రాజేందర్ గారు ఊహించుకున్నటువంటి సిచ్యువేషన్. అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ బ్యాచ్ వీళ్ళందరూ కలిసి దెబ్బకొట్టినటువంటి విషయం కనిపింది. అది ఇన్ని రోజులు అగ్నిపర్వతంలాగా ఆయనకు మనసులో మసిలి నిన్న ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. బండి సంజయ్ నేను ఎక్కువగా అడ్డుకున్నది కనిపిస్తుంది. బండి సంజయ్ అడ్డుకుంటుండ అనేది ఆయన బండి సంజయ్కి విభేదాలు ఉన్నటువంటిది. ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో హుజురాబాద్ నియోజకవర్గం, వాస్తవానికి ఈయన మల్కాజ్గిరి ఎంపీ అయినప్పటికీ హుజురాబాద్కి సంబంధించినటువంటి దాంట్లో కాన్సన్ట్రేషన్ పెట్టి ఈయన సీట్లే మొత్తం మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటుండే ఈటెల రాజేందర్ గారు. మొత్తం హుజురాబాద్ నియోజకవర్గంలో అక్కడ ఎంపీని కూడా కాదని ఈయన అభ్యర్థులనే పెట్టుకోవాలని చూస్తున్నట్టుంది. సంజయ్ గారు ఏం చేస్తున్నారు? బండి సంజయ్ గారు మొత్తం జిల్లాలో ఉన్నట్టు ప్రతి వాళ్ళు కూడా నా మనసులే ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ ఉండాలనేది ఆయన ప్లాన్ కనిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కొందరు నిన్న కలిసినటువంటి నేపథ్యంలో తనలో మసులుతున్నటువంటి అగ్నిపర్వతంలాగా మసులుతున్నటువంటిది ఇక వెళ్ళగక్కున్నారు. మొత్తం గతంలో ఈటెల రాజేందర్ గారు గతంలో బీఆర్ఎస్లో ఉన్నాడు, ఓనర్లో అన్నాడు, నేనే పార్టీకి ఓనర్ అన్నారు. పార్టీ ఓనర్ రాష్ట్ర స్థాయి లీడర్ లాగా అయిపోయిండు. చివరికి ఏమైంది? ఇప్పుడు కరీంనగర్ నాదే అంటున్నాడు. మీటింగ్లో కూడా కరీంనగర్ నాదే అంటున్నాడు. జిల్లా స్థాయికి అయిపోయిందా మరి చూడాలి. రిపోర్ట్లు ఇస్తారట మొత్తం బండి సంజయ్ మీద నేను ఇస్తా, నేను కావాలన్నా వాళ్ళు కావాలన్నా తెలుసుకోరని కూడా పార్టీలో చెప్తా అని అంటున్నటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ ఏంటంటే ఒక రాజకీయమైనటువంటి అంబిషన్స్ పెట్టుకొని ప్రజల్లో నిరంతరం ఒక రకమైనటువంటి సేవాభావం కాకుండా కేవలం అంబిషనే లక్ష్యంగా పెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ అసంతృప్తి అంతా ఈ రకంగా బయటపడుతుంది. బీజేపీ కూడా ఆ రకమైనటువంటి
బీజేపీ ఎంతసేపటికి రాష్ట్రంలో అధికారం కావాలని చూస్తుంది తప్ప రాష్ట్ర ప్రజలకు మేము ఇది ఇచ్చి అధికారం సాధిద్దామనే విషయంలో మాత్రం వెనుకబడిపోతున్నటువంటిది. ఇంత ఉన్నా ఇన్ని రకాలుగా ఉన్నా 16 ఎంపీ సీట్లతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బ్లాక్మెయిల్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి అన్ని నిధులు పోతున్నాయి, అన్నిటికీ పర్మిషన్లు వస్తున్నాయి తప్ప ఇక్కడ సొంతంగా 8 ఎంపీ స్థానాలు ఇచ్చినటువంటి బీజేపీ ఏమి సాధించుకోలేకపోతుంది. రాజకీయంగా వీళ్ళు ఇక్కడ ఓట్లు కావాలి ఇవన్నీ కావాలి అంటున్నటువంటి నేపథ్యంలో ఎందుకు సాధించుకోలేకపోతున్నారు? ఇంటర్నల్గా ఈ సమస్య ఈటెల రాజేందర్ సమస్య ప్రధానమైనది తనకు అంతర్గతంగా జరిగినటువంటి అన్యాయం కావచ్చు, తాను అనుకున్నది పోస్ట్ అధ్యక్ష పదవి రాలేదనే దాంతో అందులో ఉన్నటువంటి అసమ్మతిని బయటకి వెళ్ళగక్కుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే స్థాయిలో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నది. వీళ్ళిద్దరు గతంలో కూడా ఏంది, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఆయన హుజురాబాద్ నుంచి ఉప ఎన్నిక వచ్చింది, మునుగోడుకు సంబంధించి రాజీనామా చేసి వీళ్ళిద్దరు బీజేపీ నుంచే మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్లో పోయిన రాజగోపాల్ రెడ్డి. వీళ్ళు నిత్యం అసంతృప్తివాదులుగా ఉంటూ ఏ పార్టీలో ఉన్నా ఒక రకమైనటువంటి అసంతృప్తి వెళ్ళగక్కేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మంత్రి పదవి రాలేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ప్లస్ ఆర్థిక లావాదేవీలు చాలా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. నిన్న వరకు సైలెన్స్గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి పనకచర్ల తర్వాత ఈ అంశాలకు మంత్రివర్గానికి సంబంధించినటువంటి క్రమంగా రేపు ఇంకా వాయిస్ పెంచే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయానికి సంబంధించి బీజేపీలో జరుగుతున్నటువంటి వీళ్ళ రాజకీయాలు ఏదైనా ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయి 2 జాతీయ పార్టీలు. వాళ్ళ ఉన్న రాజకీయ సంక్షోభం కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన 8 ఎంపీ సీట్లు ఇచ్చారు, కానీ ఏమాత్రం చక్రం తిప్పలేకపోతున్నారు, ఏమాత్రం అదనపు నిధులు తేలేకపోతున్నారు. తెలంగాణ ఆకాంక్షలను, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దేశ స్థాయిలో కాపాడలేకపోతున్నారు. రైట్ ఇక కేసీఆర్ కిట్ కూడా మంగళం పాడినట్టు తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి అడుగుదాం రాకేష్ గారు. కేసీఆర్ కిట్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడినట్లు తెలుస్తుంది. ఒకటి నేనేమంటానంటే, గతంలో కేసీఆర్ గారు ఏ ఆడబిడ్డ కష్టపడద్దని, అంటే పురిటి నుండి పెళ్లిదాకా అత్తగారి ఇంటికి పోయేదాకా ఒక హైడ్రాలిక్ సర్కిల్ ఎట్లయితే క్రియేట్ అయిందో అట్లా క్రియేట్ చేసిండు. ఒక పాప పుట్టంగానే పాపకు 13,000, బాబు పుడితే 12,000 కేసీఆర్ కిట్టు, ఆ న్యూట్రిషన్ ఫుడ్ కిట్టు వాళ్ళకి ఇచ్చేసి అక్కడ నుండి తీసుకొస్తే వాళ్ళకు అంగన్వాడీ స్కూళ్ళు, అక్కడ నుంచి వెళ్ళి గురుకులాలు, ఒక 1000 గురుకులాలు పెట్టి వాళ్ళకి విద్య అందించడం, మహిళలకు అందించడం, బాలలకు అందించడం, బాలికలకు అందించడం. వాటితో పాటు ఎవరైతే యుక్త వయసుకు వస్తారో లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ పోవడానికి చదువుకోవడానికి అనుకుంటారో వాళ్ళకు బయటికి పోవడానికి ఏదైతే పూల స్కాలర్షిప్ కావచ్చు, అంబేద్కర్ స్కాలర్షిప్, ఇట్లాంటి స్కాలర్షిప్స్ అన్ని క్రియేట్ చేసి ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అన్ని కూడా ఇచ్చేసి వాళ్ళకు 20 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాలకు పోయి చదువుకునే ఫెసిలిటీ. అదే కాకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకందరూ కూడా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి ఏదైతే పథకాలు పెట్టి వాళ్ళందరికీ అందించడం జరిగింది. ఏ పాప పుట్టినా ఏ బాబు పుట్టినా ప్రభుత్వ హాస్పిటల్లో పుట్టిన ప్రతి నిరుపేద కావచ్చు, ఉన్నోని కావచ్చు, లేనోని కావచ్చు, అందరు కూడా కేసీఆర్ కిట్ ఇచ్చేటోడు. కేసీఆర్ కిట్ అంటే ఏమో దోమలు కుట్టకుండా ఒక మచ్చర్దాను, అమ్మకు ఒక 2 చీరలు, జాన్సన్ సోపు, ఇంత పౌడరు, ఒక పేదవాళ్ళు కొనుక్కోలేని అన్నీ కూడా ఒక 5,000 విలువ చేసేటువంటి సామాన్ అంతా ఇచ్చేటోడు కేసీఆర్. ప్రభుత్వ దవాఖానలో ఏదైతే ఆపరేషన్లు పెంచడానికి అంటే లేకపోతే అది డెలివరీస్ పెంచడానికి, ఇంక్రీజ్ చేయడానికి. ఎందుకంటే డెలివరీ చేసుకుంటే జనరల్గా ఈరోజు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే డెలివరీ చేసుకుంటే ఏం తక్కువ 50,000 రూపాయలు అవుతున్నాయి, 50,000 రూపాయలు. కానీ ప్రభుత్వ హాస్పిటల్ చేసుకుంటే ఆ రోజు కేసీఆర్ గారు ఏం చేశారు, ఆ 50,000 ఫ్రీగా కాగా వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చిండు, ఇంకా 12-13,000 ఇచ్చిండు. అంగన్వాడీల నుంచి గుడ్డు పంపించిండు, పాలు పంపించిండు. ఒక సంత తండ్రి లెక్క చూసుకున్నాడు ప్రతి ఆడబిడ్డను. ఈరోజు ఏం చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్ కిట్ని ఎత్తేసారు. నువ్వు సంక్షేమ పథకాలు అంతకంటే అద్భుతంగా అమలు చేయాల్సి ఉండే, అంతకంటే అద్భుతంగా ప్రజల్ని మెప్పించాల్సి ఉండే, కానీ మెప్పించకుండా ఒక్కొక్కటిగా దాన్ని తీసేసుకుంటూ వస్తారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు మాతా శిశు సంరక్షణలో మనం టాప్కి వచ్చినాం, అంటే మనం 2nd పొజిషన్ 3rd పొజిషన్లో ఉన్నాం. మనం ఈరోజు మళ్ళీ ఒకసారి దిగజారి మనం అసలు 10వ స్థానం 11వ స్థానంలో కూడా కనిపిస్తలేము. కాబట్టి కేసీఆర్ సరే నీకు నచ్చలే కావచ్చు. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని కేసీఆర్ గారు తీసేసారా, అదే పేరుతో కొనసాగించారు కదా. సరే మీకు కిట్ అయితే ఇవ్వచ్చు కదా, మీకు స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తే అయిపోతుంది, సెంట్రల్ మ్యాచింగ్ గ్రాంట్స్ వస్తూనే ఉన్నాయి. దేనికి కానీ ఒక పథకాన్ని, సంక్షేమ పథకాన్ని తీసుకున్నప్పుడు మనకు సెంట్రల్ స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఉంటాయి కదా,
వాటితో ముందు తీసుకుపోవాలి. కేసీఆర్ గారు ఏవైతే పథకాలు పెట్టిండో, అది మిషన్ భాగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, లేకపోతే రైతు బంధు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం ఎగ్జాంపుల్గా తీసుకొని వాటన్నిటిని కూడా అమలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక రాష్ట్రానికి ఒక చీడ పట్టింది. ఆ ఎన్ని పథకాలన్నీ కూడా రద్దు చేసే దిశగా ఈరోజు ముందుకు తీసుకుపోతుంది. ఒకటి మాత్రం నిజం, కేసీఆర్ గారి కీర్తిని, కేసీఆర్ గారు చేసిన పథకాలను రద్దు చేద్దాం అనుకుంటాం, కానీ ప్రజల మనసులో నుంచి రద్దు అయిపోవు. మనం చూసినాం, అందాల పోటీ, ప్రపంచ అందాల పోటీలు పెడితే నువ్వు చూపించిన ఏంది? నీ గురువు గారు 10 ఏళ్ళు కొనసాగించిన పాలన ఒక బంగ్లా చూపించలే, లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పరిపాలించినప్పుడు చూపించాలి. నువ్వు చూపించినావు అంటే సెక్రటరియట్ చూపించను, కమాండ్ కంట్రోల్ చూపించను, టీ హబ్ చూపించను, యాదాద్రి చూపించను, బుద్ధవనం చూపించను, 5 చూపించినా కూడా కేసీఆర్ గారు కట్టినాయి. ఇంకా చూపించినావు అంటే చార్మినార్ చూపించను 400 ఏళ్ళ కిందది, లేదా కాకతీయ కళాతోరణం చూపించను ఒక 800-900 ఏళ్ళ కిందటి చూపించిన తప్పితే ఒక్కటి కూడా ఈ 70 సంవత్సరాలలో మీ ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు కట్టిన 10 సంవత్సరాల అభివృద్ధిని చూపించిన తప్పితే మీ దాంట్లో ఉన్నటువంటి 65 సంవత్సరాల అభివృద్ధిలో ఒక్కటి కూడా చూపించుకోలేకపోయినాం. అంటే అంత దుస్థితులు ఈ రాష్ట్రాన్ని ఎట్టువేయబడ్డది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న చూసినాం ఏం జరిగింది అంటే, కేటీఆర్ గారు ఆ రోజు హైదరాబాద్ మొత్తంలో ఒక 40 ఫ్లైఓవర్లు కట్టిస్తే ఆ ఫ్లైఓవర్ల మీద వాన నీళ్ళు, రెయిన్ వాటర్ పోయేటువంటి హోల్స్ ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసేటువంటి పరిస్థితులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఎక్కడన్నా ఫ్లైఓవర్లు వాటర్తో జామ్ అవుతాయండి? రోడ్లలో గుంతలు ఉన్నాయి, జామ్ అయినాయి, గ్రౌండ్ అంటే ఒక లెక్క. నేను మొన్న వాన పడుతుంటే పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద పోతుంటే పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద నీళ్ళు ఆగినాయి. అదేవిధంగా మొన్న హైటెక్ సిటీ కాడ నీళ్ళు ఆగినాయి. ఈ ఫ్లైఓవర్ల మీద నీళ్ళు ఆగుడేది కొత్తగా చూస్తున్నాం. ఏదైనా అంటే కంప్లీట్గా ఒక పాలనను పక్కన పెట్టేసారు. మహిళల్ని పట్టించుకోవడం లేదు, రోడ్లను పట్టించుకోవడం లేదు, ఫెసిలిటీస్ని పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కమిషన్లకు, కాసులకు, కబ్జాలకు కక్కుర్తిపడి బతుకుతుందండి ఈ రాష్ట్రంలో. రైట్ విజయ్ గారు, ఏదైతే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మోడీ గ్రాఫ్ కూడా డౌన్, అలాగే థర్డ్ టర్మ్లో చాలా గ్రాఫ్ పడిపోయింది. అసలు దేనివల్ల, ఎందుకోసం ఇట్లా? మోడీకి సంబంధించినటువంటిది దేశంలో 3వ టర్మ్లో వచ్చినటువంటి మోడీ పూర్తిగా పతనావస్థకు చేరుకుంటుంది. ఇమేజ్ అంతా పడిపోతుంది. ఇంతసేపు మత్తుతోటి వాళ్ళు దాదాపు ఒక 3 టర్ముల అధికారంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు కావచ్చు, విదేశాంగ విధానాలు కావచ్చు, అనుసరిస్తున్నటువంటి ప్రజల సంక్షేమం, ఈ 15 సంవత్సరాల కాలంలో మోడీ ప్రజలను ఒక గుణాత్మకమైనటువంటి మార్పు కావచ్చు, ఇంకేదైనా తీసుకొచ్చినటువంటి సందర్భం అయితే లేదు. వ్యవసాయ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఇంకే రకంగా నిరంతరం మతం పేరుతోటి మత్తుతోటి గెలుస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఆయన మీద ఉన్నటువంటి హోప్స్ పోయినాయి. క్రమంగా పోయి నేను నెక్స్ట్ పీఓకేని స్వాధీనం చేసుకుంటా అని కూడా నినాదాలు చేసినటువంటిది. మొన్న పహల్గామ్ను దాడి చేసినటువంటి సందర్భం, ఇంతవరకు చంపినటువంటి ఆ 4గురిని ఇంతవరకు పట్టుకోలే మోడీ గారు. ఆ ప్రభుత్వం ఆ 4 ఎటు పోయిర్రో కూడా తెలియదు. ఆ 4 ఉన్నారా, పోయిర్రా? వీళ్ళు టార్గెట్ చేసినటువంటి 21 తీవ్రవాద సంస్థలను టార్గెట్ చేసి 9 ఎందుకు ధ్వంసం చేసినా కూడా సమాధానం లేదు. నిరంతరం ఇప్పుడు అంతర్జాతీయంగా పరువు పోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ట్రంప్ ఫోన్ చేస్తేనే సీజ్ ఫైర్ ఆగిపోయింది అనేది ట్రంప్ నిరంతరం చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు కూడా లేటెస్ట్గా మళ్ళీ 5 జెట్లు పడిపోయినాయి అని చెప్తున్నటువంటిది. అంతర్జాతీయంగా ఈయనకు పరువు పోయింది, దేశ పరువు తీస్తున్నటువంటి సిచ్యువేషను. దేశ స్థాయిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎలాంటి సంబంధించిన ప్రజలకు జీవన ప్రమాణాలు పెరిగేటువంటి విధానమైనటువంటి మార్పులు తీసుకురాలేకపోయారు. అదే స్థాయిలో అదానీని ప్రపంచ ధనవంతుడిగా చేసినటువంటి సిచ్యువేషను కనిపిస్తుంది. ఆయనకు మొత్తం అది చేయడము, రుణాలు మాఫీ చేయడము, మొత్తం ఈ రకమైనటువంటి పెట్టుబడిదారుల సార్. ఇంకొకటి, భారతదేశం చుట్టూ గతంలో కొంచెమైనా మిత్రత్వ దేశాలు ఉండే, ఇప్పుడు భారతదేశం ఇంటి చుట్టూ శత్రువులను చేసి పెట్టిరు. మన ఇంటి చుట్టూ నిరంతరం శత్రువులు ఉంటే ఎట్లుంటుంది? అలాగే భారతదేశం చుట్టూ ఒక్కరు కూడా శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, గతంలో కొంచెం మనం చెప్తే వినేది, మనకు సంబంధించినటువంటి ఆలోచన ఉంటే మిత్రత్వ దేశంగా ఉండేది. నేపాల్ అయినా, మయన్మార్ అయినా, బంగ్లాదేశ్ అయినా, అదేవిధంగా శ్రీలంక అయినా. ఇప్పుడు ఏ దేశాలు అంటే పాకిస్తాన్ అంటే ముందు నుంచి శత్రుత్వమే ఉంది, చైనా నుంచి విభేదాలు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మిగతా భూటాన్తో సహా ఏ దేశాలు కూడా మనతో మిత్రత్వం లేకుండా నిరంతరం శత్రుత్వంతో చూసే విధంగా చైనా హోల్లోకి వెళ్ళిపోయాయి. మొత్తం భారతదేశం చుట్టూ చైనా చేతుల్లో ఉండే విధంగానే ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. చైనా వాళ్ళు వేరే తిరిగి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అంతర్జాతీయంగా నువ్వు దాదాపు ఏంది,
ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం సాధించే ఉద్దేశంతో కూడా ఆయన ఇన్ని దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరిగిండు మోడీ గారు. తిరిగి కూడా అందరినీ కన్విన్స్ చేసి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం తీసుకొస్తా అన్నారు. అది లేనటువంటి సిచ్యువేషన్. అప్పులు జీడిపిలో దాదాపు 70% అప్పులు చేసినటువంటి సిచ్యువేషన్ వీళ్ళే. గతంలో ఉన్న అప్పులు 70 సంవత్సరం క్రితం ఏంటంటే అప్పులు చేయొచ్చు, చేసి ఏం చేసినావు, ఉత్పాదక పెట్టి దాన్ని డబుల్ చేసినటువంటి సిచ్యువేషను. ప్రజల్లో మన భారతదేశం వ్యవసాయ ఆధారిత సంబంధించినటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే ఒక ప్రణాళిక ఏమైనా రూపొందించావా? అసలు యాక్చువల్గా తెలంగాణలో కేసీఆర్ రూపొందించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టునే స్ఫూర్తిగా తీసుకొని మొత్తం 29 రాష్ట్రాల్లో ఒక్కొక్క కాళేశ్వరం కట్టాల్సినటువంటి వ్యక్తివి. నీకున్నటువంటి బడ్జెట్లు ఎంత, నీకు దాదాపు 1,00,000 కోట్లు పెట్టుకున్నా 29 లక్షల కోట్లు. ఈ 15 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక రాష్ట్రానికి అట్లాంటి నీళ్లు సరఫరా చేసే ప్రాజెక్టులు కట్టినా నీకు ఇబ్బందికరంగా లేకుంటున్నటువంటిది. నీకు సింధు జలాలు పాకిస్తాన్కి బంద్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. సింధు జలాలు పాకిస్తాన్కి బంద్ చేస్తే భారతదేశం ఉపయోగించుకోగలుగుతుందా? లేదు. దానికి కావాల్సినటువంటి 15 సంవత్సరాల కాలంలో, ఈ 3 టర్ముల కాలంలో సింధు జలాలను ఉపయోగించుకునేటువంటి ప్రాజెక్టులు కనుక కట్టుకొని ఉన్నట్లయితే నువ్వు పాకిస్తాన్కి నీళ్లు బంద్ చేసినా ఏం కాదు. ఇప్పుడు ఎందుకు వరదలు వస్తే గేటు తెరిస్తే మళ్ళీ పాకిస్తాన్కే పోతాయి. అట్లాంటి ప్రణాళిక భారతదేశానికి లేదు. ఈయన మతంతో ఊపిండు ఈ 3 టర్ములు ఊపిన, కానీ ఇప్పుడు క్రమంగా పడిపోయి 200 వచ్చింది. ఒకటండి నేనేమంటున్నానంటే, మోడీ గారు కావచ్చు, అంటే బీజేపీ పార్టీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏముందంటే, ఎక్కడ కూడా విజయం సాధించిందో లేకపోతే ఉత్పాదక శక్తి దీంట్లో పెరిగిందని చెప్పేసి ఎంతసేపు ఉదరగొట్టే వాట్సాప్ యూనివర్సిటీని నడిపించడానికి సిద్ధమవుతారు తప్పితే ఎక్కడ కూడా. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుందాం. నువ్వు బీహార్లో ఎలక్షన్ రాగానే బీహార్కి పైసలు ఇస్తావు, యూపీకి ఎలక్షన్ యూపీకి ఇస్తావు, అన్ని రాష్ట్రాలకు ఇస్తావు నీ బీజేపీ పాలిత ప్రాంతానికి. తెలంగాణకు 11 ఏళ్ళ నుంచి ₹1 కూడా ఇవ్వవు. దాని గురించి మన కేంద్ర మంత్రులు ప్రశ్నించారు. అంతేందుకండి, మీకు సింపుల్ లాజిక్ చెప్తా. బీజేపీ పార్టీ ఏ పరిస్థితులు ఉందంటే, ఈరోజు గోదావరి మీద జలదోపిడీ అవుతుందని చెప్పేసి అక్కడ మీటింగ్ అవుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి బండి సంజయ్ గారు ఏం చెప్తారండి, లోపల ఏం మీటింగ్ జరిగిందో నాకు తెలియదు అంటాడు. మరి తెలియనప్పుడు సెంట్రల్ క్యాబినెట్లో ఎందుకున్నావు? ఇంకో మినిస్టర్ వచ్చేసి కిషన్ రెడ్డి గారు వచ్చేసి బంకంజర్లతో, అరే తెలంగాణ రక్షణ గురించి, తెలంగాణకు నీటి కేటాయింపుల గురించి ఒక్క మాట మాట్లాడరు వీళ్ళు. బీజేపీ పార్టీ ఎంతసేపు చంద్రబాబు నాయుడు భజన చేయడానికే ఉంది, దానికి తోడుగా మన ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఈరోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీజేపీ, టీడీపీ, రేవంత్ రెడ్డి అలయన్స్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టం చేసే దిశగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. విశ్లేషణ పాల్గొన్నందుకు రాకేష్ గారు, విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కీలక అంశాలు ప్రస్తావించారు, కీలక విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. ఇదే ఇవాల్టి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.